our school we celebrating the plantation program. The plantation is very important for us. The plant will be give everything for us. The plants are our life. Plants in our life, they can give everything. They can give air. We can breathe the oxygen. The plants will be give. And with the avoid the soil erosion, and plants also avoid the floods. In raining season, the floods will become. The trees avoid the floods. You can plant the plantation, and plants gives us many parts we can use in our daily life. Like మనకు ఆల్రెడీ మీకు తెలుసు చెట్లు అనేవి ఆక్సిజన్ ప్రాణవాయువైన ఆక్సిజన్ అందించి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకోవడం జరుగుతుంది. ఇది మనం చేసే ఈ చెట్లను నాటడం వల్ల ఇది ఒక వ్యాపారమే కాకుండా భవిష్యత్ తరాలకి మనం అందించే ఒక గొప్ప కార్యం. సో నవే డేస్ ఏమవుతుందంటే అటవీ నిర్మూలన కానీ నెక్స్ట్ కాలుష్యం పెరిగిపోవడం. అలాగే సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, ఆయుర్బలం యశోవాంచ ప్రజా పశు వసూరిచ బ్రహ్మ ప్రజ్ఞా సమేదాంచ త్వన్నో దేహి వనస్పతి. మనకి ఆయుష్ను బలాన్ని ఇచ్చేవి చెట్లు. మనుషులకి జంతువులకి ప్రతి భూమి మీద నివసించే ప్రతి జీవికి ప్రాణవాయువు ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ని మనకు చెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చెట్లని మనం పెంచాలి. చెట్లు పెంచడం వల్ల పొల్యూషన్ తగ్గించడమే కాకుండా పచ్చని వాతావరణాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అలాగే మన స్కూల్లో ఉన్న ఇన్ని చెట్లు మనకి డ్రిల్ టైంలో కానీ వేరే టైంలో కానీ మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి, చల్లని గాలిని ఇస్తున్నాయి, నీడనిస్తున్నాయి. కాబట్టి చెట్లు పెంచండి. మన స్కూల్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా వృక్షో రక్షతి రక్షితః. అలాగే వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. మనం ఎంత చెట్లని పెంచుతామో అంత మంచి వాతావరణాన్ని కలిగి ఉంటాం. గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు పీల్చుకొని ఆక్సిజన్ బయటకు రిలీజ్ చేస్తాయి. దానివల్ల మన గాలిలో ఉన్న పొల్యూషన్ అంతా చెట్లు తీసుకొని మనకి మంచి గాలిని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చెట్లను కంపల్సరీ అందరూ పెంచాలి. చెట్ల వల్ల వర్షం వస్తుంది, వర్షం వస్తే పంటలు పండుతాయి, పంటల వల్ల మనం కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాం. మనకి అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. చెట్ల నుంచే గాలి అలాగే ఆక్సిజన్ అనుకుంటాం. కాబట్టి చెట్లు ఒకరు నాటాలి. చెట్లు అనేది మనిషి యొక్క జీవనానికి ఉపయోగపడుతుంది. అలాంటి చెట్లను మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నరికేస్తున్నాం, అంటే చెట్లను కొట్టేస్తున్నాం. కాబట్టి కొట్టివేయడం ద్వారా ఎన్ని నష్టాలు వస్తున్నాయో మనము ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి చెట్ల ద్వారా మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో. కాబట్టి చెట్లను రక్షించుకుందాం. చెట్లను రక్షిస్తే మనని మనం రక్షించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లని నాటండి. ధన్యవాదాలు.